ఇచ్చి బ్రేజర్లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. చెప్పండి, అసలు మీ మదర్ నాగూర్ బీకి ఈమెకి వీళ్ళకున్నటువంటి ఆ గొడవ ఏంటి? గొడవ అయితే ఏం లేదు సార్. ఆమె బుజ్జి అనే ఆమె మెయిన్ నిందితురాలంటండి. వాళ్ళ అమ్మ ఏమో బొంతు రమణమ్మ గారు అండి. మా ఇద్దరికైతే గొడవలు ఏం లేవు. మా అమ్మగారి దగ్గర వాళ్ళు చీటీ పాటలు వేస్తారు, వడ్డీలకి డబ్బులు తీసుకుంటారు సార్. అసలు వీళ్ళ మీద డౌట్ రాలేదండి. జూన్ నెల 5వ తారీఖు మా అమ్మగారు నగల దుకాణంలో ఉన్న వస్తువు తాకట్లో ఉంది సార్ మాది. అది విడిపించుకొని వస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళారు. అప్పుడు వెళ్ళినామా ఇంకా తిరిగి రాలేదు. మేమందరం కంగారు పడి వెతికాం సార్, అయినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. 2 రోజులు వెతికాము, అయినా కూడా లేదు. జూన్ నెల 7వ తారీఖు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం సార్. వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు సార్. జూన్ నెల 13వ తారీఖు వడ్లమూడి దగ్గర గుర్తు తెలియని మహిళ మృతదేహం అని చెప్పేసి వార్తలు వచ్చినాయి సార్. ఆ వార్తలు చూసి మేము తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తే వాళ్ళు కొన్ని డెడ్ బాడీ ఫోటోలు చూపించారు సార్. చూపిస్తే అది మా అమ్మగారిది అని నిర్ధారించుకున్నాం. జూన్ నెల 14 గుంటూరు మార్చిరీలో పోస్ట్ మార్టం నిర్వహించారు సార్. అది ఆ డెడ్ బాడీ వడ్లమూడి గ్రామంలో దొరికింది కాబట్టి అది మా అమ్మగారిది డెడ్ బాడీ వడ్లమూడి గ్రామంలో దొరికింది కాబట్టి చేబ్రోల్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు సార్. జూన్ నెల 14వ తారీఖు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చనిపోయి 3 నెలలు అవుతుంది సార్. ఈ పోలీసు వాళ్ళు కొంచెం లేట్ పట్టింది సార్ కేసు దర్యాప్తు చేయటం. మేమేమో కొంచెం పోలీసు వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశాం సార్, సరిగా పట్టించుకోవట్లేదేమో అని. మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. మేము ఆ కేసు పెట్టాం సార్, కేసు పట్టించుకోవట్లేదని. మంత్రి సో చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో ఈ రమణమ్మ, సో ఆమె ఇలాగ హత్య చేసింది అనే విషయం తెలిసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? అంటే మీ పక్కనే ఉంటున్నారు, మీ ఇంటి పక్కనే ఉంటున్నారు. రాలేదండి అసలు రాలే. రజనీ ఫోన్ నెంబర్ని దాని ద్వారా కేసు పెట్టి కడితే వాళ్ళ ద్వారా అన్నీ బయటకు వచ్చినాయి. ఇలా చేస్తారని మేము అనుకోవాలి. వాళ్ళని ఉరేయాలి, అసలు ఉంచకూడదు. వాళ్ళని జైల్లో ఉరేస్తాం బెటర్, లేకపోతే జీవితాంతం ఉంటాం. ఏదో చేయాలి, న్యాయం చేయాలి. మాకు మాత్రం న్యాయం జరగాలి. ఎందుకంటే 4 చిన్నపిల్లలు ఉన్నారు, ఏంది చంపేసింది. మరి నమ్మకం తీసుకెళ్ళి రజనీ అనే నమ్మకంగా తీసుకెళ్ళింది. ఆమెను కూడా ఉరేయాలి. రజనీని, రమణమ్మని, వెంకటేశ్వరమ్మని ముగ్గురిని ఉరేయాలి, లేకపోతే జీవితాంతం వేయాలి. అంటే నమ్మకంగా తీసుకెళ్ళింది రజనీ కూడా. సో ఇది పరిస్థితి. నమ్మకంగా తీసుకెళ్ళి తన భార్యని అత్యంత దారుణంగా చంపారు. సో వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగనే ఇదే కాలనీకి సంబంధించినటువంటి మరొక వ్యక్తిని కూడా, ఎందుకంటే వాళ్ళు ఏదైతే సైనైడ్ తినే ఆహారంలో కావచ్చు, అలాగనే తాగే కూల్ డ్రింక్లో ఏదైనా కావచ్చు, సైనైడ్ కలిపేసేసి సో హత్య చేయటం అనేది వాళ్ళకి అలవాటుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడే ఇంకొక ఇదే కాలనీకి సంబంధించి చూసుకున్నట్లయితే మరొక 2 కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే వీళ్ళు ఇలాగ సైనైడ్ కలిపి హత్య చేస్తారు అన్న విషయం తెలిసిన వెంటనే సో ఏదైతే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళనకి గురైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మహిళలు చూడొచ్చు. సో మహిళలు కూడా పూర్తిగా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తమకి ఉందే అనే విషయం అయితే మాత్రం వాళ్ళకు కూడా అసలు ఈ విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు కూడా పూర్తిగా ఆందోళనకు గురవుతున్నారు. ఏదైతే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకొంతమంది మహిళలు ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కొంతమంది మీద కూడా ఇలాంటి హత్య ప్రయత్నాలే జరిగాయని చెప్తున్నారు. చెప్పమ్మా, అసలు మీ కాలనీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మీకేమనిపిస్తుంది? మాకేమనిపిస్తుందండి, భయపడి చేస్తుంటే మేము భయపడి అసలు ఇల్లే ఉండకూడదు అనుకుంటున్నాం మేము. 40 సంవత్సరాలండి మా కాళ్ళకు సమాసం. మేము కట్ట మీద కూడా మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము ఇట్ట చేశారంటే మేమే నమ్మలేకపోతున్నాం. అసలు ఇట్టాటి ముండలు ఉండారంటే దేశం మీద అసలు వద్దు, శిక్ష బాగా వేయాలి వాళ్ళకైతే.
శిక్ష బాగా వేయాలి. సో మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు మా మధ్య ఉండటానికి వీల్లేదని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, వీళ్ళు ముగ్గురు కలిసి మీ కాలనీకి సంబంధించిన వాళ్ళని ఏదైతే నాగూరు బేవ్ కావచ్చు ఇంకా చాలా మందిని కూడా హత్య చేశారు. మీ వదిన, సో మీ వదిన ఈ విధంగా చేసింది, ఇలాగ చాలా మందిని హత్య చేసింది, సెనైడ్ ఇచ్చి ఏదైతే తాగే ఆహారం, సో చచ్చిపోయినాం మీ వదిన. సో అంటే వీళ్ళు మీకు తెలుసా ఈ రమణమ్మ? వీళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఇంటి పక్కనే. మేము ఇట్లాంటి వాళ్ళు అనుకోలేదు. నన్ను కూడా నేను డబ్బులు ఇవ్వాలైతే నాకు డబ్బులు ఇవ్వాలైతే నన్ను కూడా రమ్మన్నారు. వెళ్ళాను, టీ ఇచ్చారు, తాగాను, సైకిల్ వేసుకొని వచ్చాను, కాసేపు ఆడుకున్నాను. నా జోబులో 15,000 ఏమనియో నాకు తెలియదు. అంటే మీరు కూడా వాళ్ళకి అప్పిచ్చారా? నేను నాకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు, ఒక 50,000. అందుకని రమ్మన్నారు, ఇంట్రెస్ట్ ఇస్తాం రమ్మంటే వెళ్ళాను. వెళ్తే డబ్బులు ఇవ్వలేదు, సమాధానం చెప్పి టీ ఇచ్చారు, తాగేసి వచ్చేసాను. తర్వాత నా జోబులో డబ్బులు. అంటే మిమ్మల్ని పిలిచి మీ దగ్గర డబ్బులు కొట్టేశారనుకోవచ్చు. కొట్టేశారేమో తెలియదు, నాకు డబ్బులు పోయిన విషయం తెలీదు. టీ మటుకి తాగి వచ్చేసాను. అంటే మీకు టీ ఇచ్చినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? కొంచెం అట్టా ఉంది, ఏందమ్మా ఈ టీ ఇట్టు ఉంది ఏంటంటే ఆకేసి కాసుకుంటాం మేము అంది. సరేలే మన మనుషులు తెలిసిన మనుషులు తాగేసి వచ్చేసాను. డబ్బులు పోయిన విషయం నాకు తెలియదు, ఏడపోయిందో నాకు మటుకు తెలియదు. వాళ్ళ మీద నేను ఎట్లా చెప్పానండి, నాకు తెలియదు కదా అది. సో ఇది పరిస్థితి. ఈ మహిళ కూడా డబ్బులు ఇచ్చింది, సో ఆ మహిళకు కూడా డబ్బులు ఇచ్చారు. అయితే వాళ్ళ దగ్గరికి పోయి టీ ఇచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా కనిపించలేదని చెప్తున్నారు. అలాగనే కొంతమంది మహిళలు చెప్పమ్మా, అంటే మీ కాలనీకి సంబంధించిన వాళ్ళు, మీ మధ్య ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు ఇలాగ అత్యంత దారుణంగా మీ కాలనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట వ్యక్తులు కానీ చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నారండి. ఇంత 3-4 చంపారు. వాళ్ళు మటుకు ఇక్కడ ఉండటానికి లేదు. అది అట్లా చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు ఉండకూడదండి అసలు, లేకపోయినా వాళ్ళ కఠిన వాళ్ళ ఆమె. అది సో ఇది చెప్పమ్మా అమ్మ. ఆ కొట్లో